నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల గురించి పరకాల ప్రభాకర్ ఒక వెబ్సైట్లో ఆర్టికల్ రాయడం, మరి ఆ ఆర్టికల్ని బట్టి వైసీపీ రాజకీయాలు చేయడం, ఎన్నికల పట్ల అనుమానాలు, ప్రజల్లో అపోహలు సృష్టించడం ఏ విధంగా చూడాలి, అంతేకాకుండా సోషల్ మీడియా మొత్తం దీని గురించే చర్చకు దారితీయడానికి అసలు కారణాలేంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. పరకాల ప్రభాకర్ దేశంలో ఎక్కడ ఎన్నికల ఫలితాలు జరిగినా సరే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్తూ ఉంటారు సార్. మరి తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 2024 ఎన్నికల గురించి ఆయన ఒక ఆర్టికల్ రాయడం, ఆర్టికల్ని పెట్టుకుని వైసీపీ అటు సోషల్ మీడియాలో, ఇటు ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు జరపడం ఎలా చూడాలంటారు? పరకాల ప్రభాకర్ గారు ఎన్నికల ఫలితాలు వచ్చి ఇప్పటికి 2 ఏళ్ళు అవుతాం. ఏది రేపు జూన్ 4కి కనుక మనం తీసుకుంటే ఇంకో 2-3 నెలల్లో 2 ఇయర్స్ కంప్లీట్. 2 ఏళ్ళు అవుతున్నా కూడా, అంటే ఇప్పటికి 20 నెలలైనా కూడా ఎన్నికల ఫలితాలపై ఇంకా జనంలో అనుమానాలు, అపోహలు సృష్టించే ఈ ప్రయత్నం, దీన్ని మనం ఎలా చూడాలి? పరకాల ప్రభాకర్ గారు ఈ ఫైట్ ఇది వాళ్ళది కాదు. ఆయన ఏంటి, గతంలో మనం చూసాము బీహార్లో ప్రెస్ మీట్లు పెట్టారు. అక్కడ సర్ ఏది స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ దానిపైన ఒక 65 లక్షల ఓట్లు తీసేశారు. ఏదేదో ఆయన మరి ప్రెస్ మీట్లు పెట్టి, అదే కాదు మహారాష్ట్ర, లేకపోతే బెంగుళూరు, లేకపోతే చెన్నై, అన్ని రాష్ట్రాల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆ వాయిస్ ఆఫ్ తమిళనాడుని, లేకపోతే వాయిస్ ఆఫ్ మహారాష్ట్ర అని, వాయిస్ ఆఫ్ బీహార్, కర్ణాటక, అన్ని చోట్ల ప్రెస్ మీట్లు పెట్టి ఈసీ పైన ఆయన పోరాటం, ఎన్నికల కమిషన్ ఆయన టార్గెట్ చేస్తున్నటువంటి విధానం, దేశవ్యాప్తంగా దీనిపై ఏదేదో చర్చ రేపటం కోసం అసలు ఆయన తమిళనాడులో ఏమైనా డిమాండ్ చేశాడు. పక్కనే ఎన్ రామ్ కూడా ఉన్నాడు. పరకాల ప్రభాకర్ అసలు అపోజిషన్ మొత్తం రిజైన్ చేయమన్నాడు. పార్లమెంట్ సభ్యులంతా కూడా ఇవాళ ప్రతిపక్షాల వాళ్ళందరూ దీనిపైన రిజైన్ చేయమని ఇప్పటికీ ఆయన డిమాండ్ చేసి ఒక 5-6 నెలలు అయింది. ఏది ఇప్పుడు 100 సీట్లు ఉన్నటువంటి రాహుల్ గాంధీ రిజిగ్నేషన్ గురించి ఏమైనా ప్రకటించాడా? అంటే రాహుల్ గాంధీ కూడా ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆయన ఏదో ఒక మనిషికి అనేక ఓట్లు ఉన్నాయని చెప్పి అప్పుడు కర్ణాటకలో బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్, హర్యానాలో ఎన్నికల గురించి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనకు తెలిసిందే. అంటే ఇప్పుడు కొత్తగా తాజాగా నిన్న మీరు వైర్లో వచ్చినటువంటి ఆ ఆర్టికల్ని అడ్డం పెట్టుకుని పరకాల గారి పేరు మీదుగా వీళ్ళు చర్చలు, డిబేట్లు ఈరోజు సాక్షిలో కూడా వచ్చాయి. ఇప్పుడు ఏమన్నారు పరకాల ప్రభాకర్, ఏంటి ఆయన మాట్లాడింది? మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పోలింగ్ విపరీతంగా పెరిగింది అంటున్నారు సార్. అసలు ఈ పాయింట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సాయంత్రం 5 గంటల తర్వాత మరి ఏది వచ్చేసరికి నీకు 68.12% పోల్ అయిందని ఈసీ లెక్క. మరి అదే 4 రోజుల తర్వాత ఫైనల్ పర్సంటేజ్ ఎంతని ఈసీ ప్రకటించింది? 80.66%. ఈ 12.5% ఏంటని అడుగుతారు. ఏది సాయంత్రం 5 తర్వాత మరి 12.66% పెరిగిందంటే దగ్గర మరి 51,83,249 ఓట్లు పడ్డాయి అంటాడు. పీపీ అంటారు ఆయన. అంటే ఏంటి, పరకాల ప్రభాకర్. అది అసలు మళ్ళీ లేని వేరే డెఫినేషన్లోకి వెళ్ళకూడదు. అంటే దీన్ని ఈ విశ్లేషణ మనం ఎలా చూడాలి? అసలు ఆయన అలాంటి మేధావి, ఆయన ఏంటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఏదో, అసలు ఢిల్లీ జేఎన్టీయు, ఇండియా మనకు తెలుసు కదా. పరకాల ప్రభాకర్ గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఆయనే ప్రభుత్వ సలహాదారు. అలాంటి వ్యక్తి ఈ ఫలితాలనే ఆయన ఈ విధంగా టార్గెట్ చేస్తూ దేశం మొత్తం ప్రెస్ మీట్లు పెట్టారు. ఏది దగ్గర ఒక 5 కోట్లు, దేశవ్యాప్తంగా 5 కోట్ల ఓట్లు తేడా వచ్చిందని, అది 79 లోక్సభ స్థానాల్లో అది గెలుపోవటం ప్రభావితం చేసిందంటూ, ఈ 79 స్థానాలు కాంగ్రెస్ గెలవాల్సింది బీజేపీ ఖాతాలో పడ్డాయి, రాహుల్ ప్రధాని కావాలన్నట్టుగాను మరి ఆయన ఉద్దేశం ఏంటో. కానీ రాహుల్ మాట్లాడు, పరకాల ప్రభాకర్ మాట్లాడిన దాన్ని పట్టుకుని మరి రాహుల్ చెలరైపోయి మరి రిజైన్ చేయాలి కదా. అంటే దీనిలో నిజంగా వాస్తవం ఉంటే, ఈ వాదన బలమైంది అయితే, అంటే ఎంత డొల్లాపూరితంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పోలింగ్ డే నాడు నీకు తెలుసు ఏంటి, మామూలుగా 12 గంటలకు పర్సంటేజ్ ఇస్తారు.
గంటకి పర్సంటేజ్ ఇస్తుంటారు. జనరల్గా 1 గంటకు ఒకసారి ఇస్తారు, మళ్ళీ 3 గంటలకు ఒకసారి ఇస్తారు, మళ్ళీ 5 గంటలకు ఒకసారి ఇస్తారు. అవన్నీ ఏంటి, ఉజ్జాయింపు లెక్కలు మాత్రమే. ఇప్పుడు అక్కడ ఎవరుంటారు, అక్కడ జర్నలిస్టులుగా మేము కూడా ఉంటాం. చూసి ఎప్పటికప్పుడు మా పేపర్కి పంపిస్తుంటాం, మా టీవీకి పంపిస్తుంటాం. వాళ్ళు అక్కడ వేస్తూ ఉంటారు, ఈ టీవీలో ఏబిఎన్లో పైన పర్సంటేజ్లు వస్తూ ఉంటాయి, గంటకి మారుతూ అక్కడ ఉన్న జర్నలిస్టులు పంపుతూ ఉంటారు. అదేంటి అవేమీ ఆథరైజ్డ్ కాదు, ఉజ్జాయింపుగా వస్తున్నటువంటి లెక్కలు. సరే ఈసీ చెప్పింది కదా అంటారు ఈయన. ఈసీ చెప్పినా కూడా అప్పటికి అసలు పర్ఫెక్ట్గా తెలియదు కదా. ఇప్పుడు సాయంత్రం 5 తర్వాత క్యూ లైన్లలో ఎంతమంది ఉన్నారో అంతమందితో ఓటేంచాలి. అంటే గేటు దాటి లోపలికి వచ్చిన వాళ్ళంతా గేట్స్ క్లోజ్ చేసేస్తారు. ఎప్పుడన్నా నువ్వు వెళ్ళావా? సాయంత్రం 4-5 గంటలకి పోలింగ్ బూత్కి వెళ్తే మొత్తం కిటకిట ఉంటారు. వాళ్ళందరితో ఓటేంచాలంటే అది బ్రహ్మ ప్రళయం. ఏది 11 అవుద్ది, 12 అవుద్ది, 1 గంట అవుద్ది, 2, 3 కూడా అయ్యాయి మొన్న. అవును సార్, ఈవీఎంలు సరిగా కూడా పనిచేయలేదు. ఈవెన్ మొత్తం 2 గంటల తర్వాతే ఈవీఎంలు పనిచేసి అందుకే లేట్ అయ్యాయని కొన్ని నియోజకవర్గాల్లో కూడా చెప్పారు కదా. ఇప్పుడు ఈయన పరకాల గారు ఏం చేశాడు, ఈ 51,83,249 ఓట్లను ఏం చేశాడు, 175 నియోజకవర్గాలకి పంచాడు. అలా ఎలా పంచుతారు? ఇప్పుడు అన్ని చోట్ల అంతసేపు పోలింగ్ జరిగిందా? కొన్ని చోట్ల జనం ఉండకపోవచ్చు. వాళ్ళు అసలు 8కే బంద్ చేసేసి బ్యాలెట్లు తీసుకెళ్ళచ్చు, అదే బాక్సులు తీసుకుని వెళ్ళిపోవచ్చు. జనం ఉంటేనే కదా, వాళ్ళు పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నా లేకపోతే పోలింగ్ కంటిన్యూ అయినా. ఈయన ఏం చేశాడు, వీటన్నిటిని యావరేజ్గా ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయించి ఒక్కో నియోజకవర్గంలో దగ్గర 29,618 ఓట్లు పడ్డాయి అన్నాడు. అసలు ఎంత కాకడ్ బుల్ స్టోరీ అనాలా, కాకి లెక్కలు అనాలా వీటిని? కాకి లెక్కలు కాదు, ప్రభాకర్ గారి లెక్కలు. అంటే ఇక వీళ్ళు ఏమంటారు, సాక్షి మీడియా అప్పుడు పొద్దున కమ్మునైన కూడా నియోజకవర్గంలో 30,000 ఓట్లు పడ్డాయని చెబుతున్నాడు. అంటే మసిబూసి మారేడుకాయ చేయటం. మనం మాట్లాడుకున్నాం, చెప్పా నీకు మారేడుకాయ ఎప్పుడన్నా చూసావా అని. మారేడుకాయ చూడాలంటే నువ్వు ప్రభాకర్ గారి ఇంటికి వెళ్ళాలి. అక్కడ మసిబూసిన మారేడుకాయలు బోల్డ్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మిస్చీఫ్ బిహైండ్ మిరకిల్ అని రాశారు. ఈ ఆర్టికల్ హెడ్డింగ్ ఏంటి, వైర్లో మిస్చీఫ్ బిహైండ్ మిరకిల్ అని చెప్పి. మిరకిల్ నిజంగానే ఎన్డీఏ మరి 164 సీట్లతో రావడం మిరకిలే, కాదని అనను. ఏది అక్కడ మోడీ 3.0 వరుస పెట్టి 3 సార్లు మోడీ గెలవటం, ఇక్కడ చంద్రబాబు 4.0. కానీ మిస్చీఫ్ ఏది మిస్చీఫ్? ప్రజా తీర్పు మిస్చీఫా, పరకాల ప్రభాకర్ విశ్లేషణ మిస్చీఫా? అంటే ఇప్పుడు పరకాల ప్రభాకర్ రాసినటువంటి ఈ ఆర్టికల్ వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని అనుకోవచ్చు అంటారా సార్? అంటే ఒకటి, మనం సోషల్ మీడియాలో వచ్చిన ఏది నమ్మకూడదు, నేను కూడా నమ్మను. కానీ నువ్వు అన్నదే చూసా, ఏది పొద్దున్నే ఒక దాంట్లో ఏంటోనో చెన్నైలో పరకాల ప్రభాకర్తో జగన్ భేటీ అని. ఇదేంట్రా నాయన అంటే, జగన్ వెళ్ళాడు చెన్నై, అదేదో పెళ్ళికి, ఎవరు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి బిడ్డ పెళ్ళికి వెళ్ళారు. అక్కడ స్టాలిన్ని, విజయ్ని, వీళ్ళందరినీ కలిశాడు. వాటి మీద అసలు జగన్ ఇండియా కూటమికి వెళ్తున్నాడు అని కూడా అనుకున్నారు. స్టాలిన్తో మాట్లాడాడు, అసలు విజయ్తో అయితే చాలాసేపు మాట్లాడాడు అనుకున్నటువంటి దీంట్లో పరకాల ప్రభాకర్ కూడా వెళ్ళారా ఏంటి ఆ పెళ్ళికి? లేకపోతే అసలు అప్పుడు ఆయన చెన్నైలో ఉన్నాడా లేదో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఆయన రాసిన ఆర్టికల్లోనే ఇప్పుడు రాత్రి 11:45 దాకా అన్నాడు కదా, రాత్రి 11:30 నుంచి నీకు ఇక పోలింగ్ కంప్లీట్ అయ్యేదాకా 4.16% అంట. అంటే ఇందాక చెప్పినటువంటి ఆ 12.5%ని 2 ముక్కలు చేశారు. 5 దగ్గర నుంచి 11:30 దాకా ఎంత, 8.38%, 8.46%. ఆ 11:45 నుంచి క్లోజ్ దాకా నీకు 4.16% పడింది. 3,500 బూతుల్లో జరిగింది. ఈ 3,500 బూతుల్లో ఎంత పడ్డాయంట, 17,19,482 పడ్డాయంట. వీటిని ఆ బూతులకు పంచాడు. ఒక్కో బూత్కి మరికి గంటకి 491 ఓట్లు పడ్డాయంటాడు.
అంటే మరి 11 దాకానేమో గంటకి 60 ఓట్లు పడతావేంటి, 11 తర్వాతేమో గంటకి 491 పడతాం ఏంటంటూ మరో ఒక వ్యర్థ వాదన లేకపోతే విశ్లేషణ, అదే మసి ఏది మారేడుకాయ చేసే ప్రయత్నంలో ఎందుకోసం? టార్గెట్ ఈసీనా, టార్గెట్ మ్యాండేటా? ప్రజా తీర్పుని ఈయన టార్గెట్ చేయాలనుకుంటున్నారా, లేదు అసలు మరి ఎన్నికల సంఘాన్నో లేకపోతే మోడీ ప్రభుత్వాన్నో బీజేపీనో టార్గెట్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నీకు ఒక వీడియో వినిపిస్తాను. ఓకే సార్. చాలా ముఖ్యమైన వీడియో. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేసాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. అయ్యే ముందు ఎంత మటుకు ధర్మం పరకాల ప్రభాకర్ గారు అని ప్రభాకర్ గారు నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి మాటలే మీరు విన్నారు కదా. ఇప్పుడు తనే చెప్పారు 80% ఓటు పోలైంది. 2019లోనూ 80% ఓట్లు పోలయ్యాయి. జగన్ గెలుపు ఇదే, ఇప్పుడు చంద్రబాబు గెలుపు ఇదే. అప్పుడు సాయంత్రం 5 గంటలకి ఆ 68%. అప్పుడు సాయంత్రం 5 నుంచి 11:30 దాకా 8%, 11:30 నుంచి అర్ధరాత్రి 2 దాకా 4%, అప్పుడు 12% ఉంది. మరి అప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఈ విశ్లేషణ ఎందుకు చేయలేదు? అంటే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినప్పుడు, అప్పుడు ఆయనకి మరి 50% ఓట్లు పోలైనప్పుడు చెయ్యని విశ్లేషణ. అప్పుడు కాదా మరి 17 లక్షల ఓట్లు, అప్పుడు కాదా మరి 56 లక్షల ఓట్లు, అప్పుడు కూడా 175 నియోజకవర్గాలకి 56 లక్షల ఓట్లు డివైడ్ చేసి ఒక్కో నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి 30,000 గోల్మాల్ అని అన్నారా? లేదు. అంటే ఏంటిది? దీనివల్ల ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఈవీఎంలన, బ్యాలెట్ పేపర్ కావాలంటారా? అంటే దీనికి మీరు గెలిస్తేనేమో ఈవీఎంలు ముద్దు, మీరు ఓడిపోతే బ్యాలెట్ పేపర్లు కావాలా? జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా ఢిల్లీ వెళ్ళి మళ్ళీ బ్యాలెట్ పేపర్లు కావాలంటాడు, మళ్ళీ ట్వీట్లు చేస్తాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే వినిపించా కదా ఏం మాట్లాడాడు? చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడు అన్న. ఇప్పుడు జగన్ డ్రామాలు కాదా? అంటే ఎందుకు నాయకులు, ఈ పార్టీలు, లేకపోతే ఈ విశ్లేషకులు, ఈ మేధావులు, ఈ జాకీలు ఈ డ్రామాలు ఎందుకు? ప్రజల్లో లేని అపోహలు సృష్టించడం ఎందుకు? ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నాయి. 2 ఏళ్లలో వాళ్ళు ఏదో చేస్తున్నారు, హామీలు అమలు చేస్తున్నారు, ప్రజలు గమ్ముగా చక్కగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు పొందుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికలు, వాటి ఫలితాల గురించి ఇప్పుడు ఈ వ్యర్థ విశ్లేషణ అవసరమా? ఏ కాల, పరకాల, అకాల, స్వకాల. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.